ఇండియాలో కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. కేరళ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో కరోనా కొత్త వేరియంట్ వేగంగా వ్యాపిస్తోంది. ఆయా రాష్ట్రాల్లో పదుల కొద్దీ కేసులు పెరుగుతూ ఉండటంతో పాటు 4 మరణించారు. ఇదిలా ఉండగా NB181 LF7 అనే 2 కొత్త వేరియంట్లు వేగంగా వ్యాపిస్తున్నట్లుగా గుర్తించారని డాక్టర్స్ తెలిపారు. అయితే మే నెలలో 2 వేరియంట్లు వ్యాప్తి ఎక్కువగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇవి వేగంగా వ్యాపిస్తున్నప్పటికీ పెద్ద ప్రమాదకరం కాదని, వైరస్ లక్షణాలు కల్పించిన వారు మాత్రమే సకాలంలో పరీక్షలు చేయించుకుని హోమ్ ఐసోలేషన్లో ఉంటూ చికిత్స తీసుకోవాలని సూచిస్తున్నారు. అలాగే LF7 NB1.8 సబ్ వేరియంట్లను అండర్ మానిటరింగ్ వేరియంట్లుగా ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. అయితే ఈ వేరియంట్లు చైనా, ఆసియాలోని ఇతర ప్రాంతాల్లో కోవిడ్-19 కేసుల పెరుగుదలకు కారణమని వెల్లడించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. ఇదిలా ఉంటే దేశంలోనే అత్యధికంగా కేరళలో 273 యాక్టివ్ కేసులున్నాయి. కర్ణాటకలో 38, మహారాష్ట్రలో 47 యాక్టివ్ కేసులు ఉన్నట్లు తెలుస్తోంది. కర్ణాటకలో 38 కేసులు నమోదవగా అందులో బెంగళూరులోనే 32 పాజిటివ్ కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.